జై శ్రీరామ్. ప్రకాష్ రాజు అని పిలువబడే ప్రకాష్ రాయ్ ఆంటోనీ రాముని గురించి అవాకులు చెవాకులు పేలుతూ రాముని ఆరాధించేటటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా నీచంగా అతను మాట్లాడిన విషయాన్ని విశ్వ హిందూ పరిషత్ ఖండిస్తున్నది. 17 లక్షల సంవత్సరాలుగా విశ్వవ్యాప్తంగా శ్రీరాముని భక్తులు ఆరాధించేది ఆయన గుణాలను బట్టి. అటువంటి రాముణ్ణి కించపరచడం ప్రకాష్ రాజుకి ఇది మొట్టమొదటిసారి కాదు. చాలా దుర్మార్గంగా ఉత్తరాది నుంచి దక్షిణాదికి సీతాలక్ష్మణులు వచ్చారని, ఆకలి వేసి ఒక తోటలో పళ్ళు తిన్నారని, ఆ పండ్లకు యజమాని తోట యజమాని రావణాసుడని, అతడు వీరికి శిక్ష వేస్తూ $2000 GSTతో కట్టమన్నాడని, నా దగ్గర డబ్బులు లేవు నేను కట్టలేని పేదవాడిని రాముడు ప్రాధేయపడ్డాడని, అప్పుడు రావణాసుడు రాముణ్ణి నువ్వు తిన్న పళ్ళకి విత్తనాలు ఇక్కడ నాటి వెళ్ళమని చెప్పాడని రామాయణంలో లేని ఒక కొత్త రామాయణాన్ని సృష్టించే ప్రయత్నం చేసి హిందువుల మనోభావాలు దెబ్బతీశాడు. ఈ దుర్మార్గుడు తన పొట్టకుటి కోసం కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్కు వచ్చి కళ్ళని నమ్ముకుని ప్రేక్షకులు ఇచ్చినటువంటి ధనంతో బతుకు ఈడుస్తూ ఏదైతే సినిమాల్లో విలన పాత్రలు వేస్తున్నాడో ఆ విలన గుణంతో రాక్షసుడిగా ప్రవర్తించాడు ఈ మాటలు మాట్లాడుతూ. కాబట్టి అంతేకాదు, ఒక అడుగు ముందుకు వేసి ఒకే నేషను, ఒకే రిలీజను, ఒకే భాష అంటే కుదరదంటాడు. అంటే ఒకే నేషన్ అనే జాతీయ భావానికి నువ్వు వ్యతిరేకమా? జాతి విద్వేషివా? అదే సందర్భంలో ఒకే రిలీజన్ అంటావు. మతం అనేది అభిమతం, కానీ హిందుత్వం అనేది జీవన విధానం, ధర్మం. ప్రపంచంలో ఏ మతానికైనా ఏ మానవుడికైనా హిందూ ధర్మం చెప్పిన అంశాలు శిరోధార్యం. అటువంటి ధర్మాన్ని విమర్శిస్తావా? ఒకే భాష కుదరదు అంటావు, జాతీయ భాషను గుర్తించవా? కాబట్టి నీ భాషను కర్ణాటకలో పుట్టిన నువ్వు మలయాళాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తావు. కాబట్టి నువ్వు జాతికి వ్యతిరేకం, భాషకు వ్యతిరేకం, జాతీయతకు వ్యతిరేకం. కాబట్టి నువ్వు ఈ భూమికే భారము నువ్వు. కాబట్టి నీకు సరైన బుద్ధి చెప్పే రోజు వచ్చింది. ఇవాళ నీ తండ్రి కూడా అదే రాముని ఆరాధించాడు, నీ వంశస్థులు అదే రాముని ఆరాధించారు. ఈవేళ ప్రకాష్ రాయ్ ఆంటోనీ ముసుగు తొలగిపోయింది. హిందుత్వానికి ఇతను వ్యతిరేకి, హిందూ ద్వేషి, భారత ద్వేషి, జాతీయతకి, సమానత్వానికి, సమైక్యతకి ఇతను విద్వేషి. కాబట్టి ఇటువంటి వ్యక్తి పట్ల సమాజము, హిందువులు అప్రమత్తంగా ఉండాలి, తగిన బుద్ధి చెప్పాలి. నువ్వు బేషరతుగా రాముణ్ణి అవమానకరంగా మాట్లాడిన దానికి నువ్వు క్షమాపణ చెప్పకపోతే బజరంగ దళ్ నిన్ను బేజారెత్తించడం ఖాయం. అదే సందర్భంలో విశ్వ హిందూ పరిషత్తు, యావత్ హిందూ సమాజము పోలీస్ స్టేషన్లో నీ మీద మమ్మల్ని, మా విశ్వాసాన్ని అవమానం చేసినందుకు, మా మనోభావాలు దెబ్బతీసినందుకు ఖచ్చితంగా క్రిమినల్ కేసులు నమోదు చేస్తాము. అదే సందర్భంలో యావత్ హిందూ సమాజానికి విశ్వ హిందూ పరిషత్తు విజ్ఞప్తి చేస్తోంది, ఇటువంటి వాడి సినిమాల్ని బహిష్కరించండి. కళ రూపంలో వికృతంగా ఉన్న రాక్షసుడు ఈ ప్రకాష్ రాయ్ ఆంటోనీ. కాబట్టి దేశాన్ని, ధర్మాన్ని, జాతిని, సమైక్యతని, సమరసతని ఆశించి ప్రేమించేటటువంటి నిర్మాతలు, దర్శకులు, హీరోలు కూడా ఇతన్ని తమ సినిమాల నుంచి బహిష్కరించాలని విశ్వ హిందూ పరిషత్ తెలియజేస్తూ, ప్రకాష్ రాయ్ ఆంటోనీకి సరైన బుద్ధి చెప్పడానికి హిందూ సమాజం ముందుకు నడుస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్.